నా పేరు గీద లీలగన్న సార్. ఉద్దానం రైతాంగం ఫస్ట్ నుండి మేము ఇదే జీడి తోట నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాం. మాకు సుమారు ఎకరాకి సుమారు 10,000 నుండి సుమారు 25,000 ఖర్చు అవుతుంది. స్టార్టింగ్ నుండి దుక్కులు మందులు పెట్టుబడి అన్నీ తీసుకుంటూ సామాన్య కుటుంబానికి ఒక రోజు కూలి ఇవ్వాలంటే 550 రూపాయలు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. దీంతో మొత్తం పెట్టుబడి తీస్తుంటే ఒక ఎకరాకి సుమారు 25,000 అవుతుంది. మాకు ఎకరాకి మ్యాక్సిమం 3 బస్తాల నుండి 4 బస్తాల మధ్యన అవుతుంది. ఇదే సేలింగ్ అంటే అమ్మడానికి చూస్తుంటే 10,000 9,000 రేట్లు అమ్ముతుంటే మాకు రైతులకు చాలా ఇబ్బంది పరిస్థితులు అయ్యి చాలా అప్పులు పాలవుతున్నాం. ఏ ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాలుగా సహకరించలేదు. మేమనుకుంటే ఏంటంటే డైరెక్ట్ కొనుగోలు బోర్డు ఏర్పాటు చేసి మా నుండి డైరెక్ట్ కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు చేసి దీన్ని పెట్టుబడి రూపంగా ఉపయోగించుకుంటూ వచ్చే లాభాలు ఏమున్నాయో అవి తక్షణం మాకే అందేవాళ్ళని రైతులకు అందేవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క రైతుకు కూడా చాలా భారం అవుతుంది. ఇది మేజర్ పంటగా ఉద్దానం ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఒక వ్యవసాయం చేస్తే పొలం వ్యవసాయం చేస్తే 10 బస్తాలు ధాన్యం అయితే ఎంత పెట్టుబడి పెట్టాలో అవుతుంది. అదే మేమందరం ఉద్దానంలో చాలామంది కూడా రైతులు జీడి తోట మీద నమ్ముకుంటూ ఇక్కడే జీవిస్తున్నాం. కాబట్టి తక్షణమే మా పెట్టుబడి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బస్తాకి సుమారు 80 కిలో బస్తాకి సుమారు 18,000 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేసి డైరెక్ట్ పెడితే బాగుంటుంది. మధ్యన బోకర్లో వచ్చి దళాల వ్యాపారంలో బోకర్లు చేసుకుంటూ బస్తాకి ఎంత మీకు బస్తా మాకెంత అనుకుని తీసుకుని వెళ్తూ కానీ గుడ్డు మాత్రం రేటు యథావిధిగా కొనసాగుతాం సార్. ఈరోజు ఎక్కడికి వెళ్ళా గుడ్డు మాత్రం రేటు తగ్గే పరిస్థితి లేదు. ఫస్ట్ ఒరిజినల్ గుడ్డు అయితే 1,000 రూపాయల పైన జంబో గుడ్డు అమ్ముతున్నారు. మిగతా గుడ్లన్నీ 800-850 అవుతుంది. దాని టోటల్ యావరేజ్ చేసుకున్న 18,000 నుండి 20,000 బస్తా పలుకుతుంది. కానీ రైతుల దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు ఈ నిరసన చేస్తున్నారో మాకు తెలియదు. ప్రభుత్వం దీని మీద కంపల్సరీగా స్పందించి మా రైతులందరూ ఉద్దాన ప్రాంత రైతులందరికీ కూడా న్యాయం కల్పిస్తే మంచిదని కోరుకుంటూ ఇంత అవకాశము మీ మీడియా ద్వారాగైనా మాకు రైతులకు అందరికీ గిట్టుబాటు ధర ఇస్తారని మరి కోరుకుంటూ నేను తెలుసు. మీకు ప్రభుత్వం అయితే గిట్టుబాటు ధర ఇప్పుడు 13,200 రూపాయలు బస్తా 80 కేజీల బస్తా రేట్ అయితే ఉంది. కానీ అదే రేటు మీద కొనుక్కొని వెళ్తున్నారా? దళారీలు వచ్చి మీకు తక్కువ రేటు తక్కువ కొనుక్కొని వెళ్తాం సార్. 12,200 12,100 కూడా తీసుకెళ్తాం. ఏమి సేమ్ రేట్ ఎందుకు తీసుకోవట్లేదు? సేమ్ రేట్ తీసుకోలేదు. దళారీ వ్యాపారం అంటుంటే మాకు ఇష్టం ఉంటే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. మాకు ఎంత గిట్టుబాటు ధర అవుతుంది. మాకు ఆ ట్యాక్స్ అంటారు, జిఎస్టీ అంటారు, అది అంటారు ఇది అంటారు. మాకు లేబర్ కూడా రేటు పెరిగిందని చెప్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రకటించిన రేటు మాకు తీసుకెళ్ళలేదు సార్. 12,200 నిన్న ఒక 3 బస్తాలు గత ఇక్కడ 3 బస్తాలు 12,200 వేశారు. ఇది మాత్రం మేము చాలా బాధాకరం. ప్రభుత్వం ప్రకటించిన రేటు కూడా ఈరోజు తీసుకుని వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అదే ఒకవేళ గవర్నమెంట్ కొనుగోలు బోర్డు ఉంటే నేరుగా మేము పట్టుకుని ఆ 13,200 రూపాయలకి అక్కడ ఇస్తే అదే డబ్బులు మాకు ఇస్తారు సార్. మేము అన్ని అనుకున్నాం. కొనుగోలు బోర్డు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఏ రేటు పెడితే ఆ రేటు అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ధాన్యంకి ఇవన్నీ కొనుగోలు బోర్డు పెడుతుంటారు. అలా పెడితే మేమే నేరుగా పిక్కలు పట్టిన అది ఇస్తే మాకు అదే రేటు ఒక 10 రోజులు కానీ 15 రోజులు మెక్కలు పడడం కానీ మాకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది సార్. మేము తక్షణమే మాకు కొనుగోలు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు మాత్రం కోరుతున్నాం. అలాగే మీ సేవ ద్వారాగా మా రైతు కష్టాలని కంపల్సరీ ప్రభుత్వం దృష్టిలో పెడతారని కోరుకుంటూ ముగిస్తున్నాం సార్.